మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారంలో నేను 3 రోజులు క్యాంటీన్‌లో పడుకున్నాను. ఎవరు ఇచ్చేవాళ్ళు ఇక్కడ వద్దన్నారు కదా! డాక్టర్ అన్నాడు కదా! నీకు ఆధార్ కార్డ్ ఉండాలి. నీ ఎమ్మటే అభిమానిస్ ఉండాలి. క్యాంటీన్‌లో పండుకుంటా ఉంటే నన్ను తీసుకెళ్ళి మార్చురీ గేట్ ముందు వేశారు. తెల్లారి ఊకే వాళ్ళు చూసి పోలీసులకు చెప్పారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత వారం రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా వాతావరణం ప్రభావితమైంది. ఎందుకంటే తనకి ఆధార్ కార్డు లేదని చెప్పేసి తనకి సంబంధించినటువంటి వ్యక్తి బంధువులు ఎవరు లేరు, నేను చూసుకునే ఎవరు లేరు అని చెప్పేసి వైద్యం నిరాకరించడంతో వారం రోజులుగానే మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రిలో చావు బతుకు మధ్య కొట్టుబెట్టాడు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు జేఆర్ గ్రామం చెందినటువంటి ఎల్డి రాజు అనే ఒక ట్రాక్టర్ డ్రైవర్ తన ఆరోగ్యం బాగాలేక ఒక వారం రోజుల క్రితం మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి వచ్చాడు. వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కూడా తనకు అప్పటికే హెల్త్ బాగా క్షీణించింది, అంటే నిలబడలేని స్థితిలో తను ఉన్నాడు. అక్కడ ఉన్న నేపథ్యంలో కూడా తన దగ్గర కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. తనకి మూత్రం కూడా చెప్పకుండా మూత్రం వచ్చేస్తుంది. మొత్తం పాయింట్లు మొత్తం తడిసిపోయి మొత్తము అయినా కూడా దానికి తన దగ్గర ఒక దుర్గంధ వాసన వస్తుండడంతో వైద్యం చేయబోని ఇక్కడ ఆధార్ కార్డు లేదు అని నీకు సంబంధించిన బంధువులు కూడా నీకు ఎవరు లేరు అని చెప్పడంతో తను బయటికి వెళ్ళండి అని చెప్పడంతో తను అక్కడి నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తను అక్కడి నుంచి క్యాంటీన్ దగ్గర 3 రోజుల పాటు పడిగాపులు కాశాడు. తనకు ఎవరైనా వచ్చి వైద్యం చేస్తారా చేయరా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఆ దృశ్యాలు మనం చూసాం. అక్కడి నుంచి క్యాంటీన్ దగ్గర ఉన్న 3 రోజులు కూడా అతని దగ్గర దుర్గంధం వస్తుందని చెప్పేసి క్యాంటీన్ పక్కన నివసిస్తున్న నిర్వాహకులు కూడా అతను తీసుకొచ్చి మార్చి గేట్ ముందు పడేశారు. గేట్ ముందు పడేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్వీపర్లు కానీ అటెండర్ కానీ ఇది అనాథాశ్రమం కావచ్చు, తను చనిపోయింది కావచ్చు, ఇక్కడ ఎందుకు వేస్తారని చెప్పేసి అప్పుడు ఆ నైట్ ఎవరు అందుబాటులో లేకపోతే ఆ బాడీ అంటే బతుకున్న బాడీని తీసుకెళ్లి మార్చి లోపల వాళ్ళు చేశారు. 24 గంటలు కూడా గడిచిన నేపథ్యంలో తెల్లారు వచ్చి మళ్ళీ స్వీపర్ మార్చి దగ్గర తలుపులు తీసి లోపలికి వెళ్ళి అతను లోపలికి వెళ్ళి పరీక్షించగా తను మూలుగుతూ తను బతుకున్నాడని తెలుతో నివ్వరపోయినటువంటి ఆ సిబ్బంది మళ్ళీ ఉన్నతాధికారులు కానీ సమాచారం అవుట్ పోస్టులకు సమాచారంతో హుటాహుటిన మళ్ళీ తను తీసుకెళ్లి అక్కడ వైద్య చికిత్స చేయించారు. మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు నిండుగా ఆ వైద్య నిర్లక్ష్యం మొత్తం కొట్టొచ్చింది కనిపిస్తుంది. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీంట్లో అందరూ అధికారులు మొత్తం అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతున్నప్పుడు ఒకనొక దశలో వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రిపై ఏం జరుగుతుంది అనే విధంగా ఒక బృందాన్ని పంపించాడు. అంటే జనగామ ములుగు వేరే సంబంధించినటువంటి సూపరింటెండెంట్ తో కలిపి ఒక బృందాన్ని మహబూబాబాద్ పంపించేసి ఇక్కడ ఏం జరుగుతుంది అని నిజం తెలుసుకోవాలని చెప్పేసి పంపించారు. వాళ్ళు వచ్చి కూడా పూర్తిగా వాళ్ళు విచారించారు ఏం జరిగిందని చెప్పేసి కూడా తను చెప్పాడు. వాళ్ళు ఉన్నట్టుగా చెప్పాడు. కాకపోతే ఇవాళ మీకు ఇంకా ఆశ్చర్య విషయం ఏంటంటే తను బతుకుండగానే మార్చిలో పంపించిన రాజు నిన్న రాత్రి కూడా పాపం నిజంగానే చనిపోయాడు. తను ఇవాళ నిజంగానే కూడా మార్చి రూపులు తరలించి తన ఫీజులు భద్రపరచడం మనకు తెలుస్తుంది. మరి ఈ విషయంపై కూడా ఉన్నతాధికారులు ఏమంటారో తనకి బంధువులు లేరని కూడా రాజమండ్రి చెప్పాడు. మరి వాళ్ళ బంధువులు వస్తారా, నిజంగా ఇప్పుడు అనాథాశ్రయం అయింది, ఇప్పుడు అనాథాశ్రయానికి అధ్యక్షులు ఎవరు చేయాలి, హాస్పిటల్ సిబ్బంది చేస్తారా, పలు స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి వాళ్ళు ముందు పడతారా అనేది మొత్తం విషయం తెలిసింది. ఇప్పటికే చాలా మంది అంటే గతంలో చూసుకున్న సంఘటనల నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి చాలా ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ చాలా ఆందోళన మాత్రం చేస్తున్నాయి. ఎందుకంటే తను బతుకున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు చనిపోయాడు, మరి ఇప్పుడు అతను పరిస్థితి ఏంటి ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది డిఎస్ఎఫ్ఐ కానీ సంబంధించినటువంటి అంటే బీజేపీ నాయకులు కూడా వీడికి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధంగా అవుతుంది తెలిసింది. ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు అనాశయానికి అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారు అనేది ఒక ప్రశ్నగా మారింది. వారంలో నేను 3 రోజులు క్యాంటీన్‌లో పడుకున్నాను. ఎవరు ఇచ్చేవాళ్ళు ఇక్కడ వద్దన్నారు కదా! డాక్టర్ అన్నాడు కదా నీకు ఆధార్ కార్డు ఉండాలి, నీ ఎమ్మటే అభిమానిస్ ఉండాలి. క్యాంటీన్‌లో పండుకుంటా ఉంటే నన్ను తీసుకెళ్ళి మార్చురీ గేట్ ముందు వేశారు. తెల్లారి ఊకే వాళ్ళు చూసి పోలీసులకు చెప్పారు.